హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే మనకు గుర్తొచ్చేది వడపప్పు పానకమే కదండీ! ముందుగా మనం పానకం కోసం పావు కప్పు తురిమిన బెల్లం, ఒక కప్పు వరకు వాటర్‌ని పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోపు 15 నుండి 20 వరకు మిరియాలు, 3 ఇలాచీలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్‌ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. నేను మరొక పావు కప్పు వాటర్‌ని వేసుకుంటున్నానండి. ఇందులోనే మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఇలాచీ మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా 2 తులసి దళాలు వేసుకోవాలి. అంతే అండి, పానకం రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా వడపప్పు కోసం ఇక్కడ నేను 1/2 కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను. 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉంటే అవన్నీ డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మామిడి తురుము, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ వేసి పావు టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మామిడి తురుము లేకపోతే నిమ్మరసం వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి బదులుగా మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా చేస్తారండి. మీరు వడపప్పుని ఎలా ప్రిపేర్ చేస్తారో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.